అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేను బాగున్నానండి. మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో అయితే షేర్ చేస్తున్నాను. వీడియో పెట్టి చాలా రోజులైపోతుంది కదండి. అసలు ఫ్రీ టైం అంటూ దొరకట్లేదండి. ఇక సండే హాలిడే కదా, ఇదైతే ఈ సండే తీసిన వ్లాగ్ కాదండి, ముందు సండే తీసిన వ్లాగ్ అనమాట. అది ఎడిట్ చేసి ఇవాళైతే పోస్ట్ చేస్తున్నాను. వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు, కానీ షార్ట్స్ అయితే మాత్రం పోస్ట్ చేస్తున్నానండి. ఛానల్ యాక్టివ్గా ఉండాలి కదా, అందుకని చెప్పేసి. ఈ వీడియోలో చికెన్తో చాలా రెసిపీస్ చేశానండి. కేఎఫ్సి చికెన్ చేశాను, అలాగే చికెన్ పచ్చడి చేశాను, అలాగే చికెన్ కర్రీ కూడా ఉండేనండి. అన్నీ కూడా ఫటాఫట్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా మీకు తెలియాలండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియో లాస్ట్ వరకు చూసి మీకు కనుక నచ్చిందనుకోండి, తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక సండే హాలిడే అన్న ధీమాతో సాటర్డే సాయంత్రమే ఇంకా గార్డెన్లోకి అయితే వస్తానండి. ఇంకా మొక్కలన్నీ కూడా ఒకసారి ఎలా ఉన్నాయని చూసుకుంటానన్నమాట. ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొక్కలకి నీళ్లు పోయాల్సిన అవసరం అయితే అంత కనిపించలేదు. ఎప్పుడైనా కనుక వాడిపోతున్నట్లు అనిపిస్తున్నాయి అంటే పువ్వులు కోయడానికి వెళ్తాను కదండి పూజ కోసం, అప్పుడే కొంచెం కొంచెం వాటర్ వేసేసి వచ్చేస్తున్నాను. స్కూల్కి వెళ్ళే టైంలో జస్ట్ అలా చూసి వచ్చేస్తాను అంతే తప్ప కేర్ అయితే తీసుకోనండి. ఇంకా సాటర్డే ఈవినింగ్ అలాగే సండే మార్నింగ్ ఒక్క హాఫ్ అన్ అవర్ అయితే మాత్రం గార్డెన్లో గడుపుతాను చక్కగా. ఇంకా మొక్కలన్నీ చూసుకొని ఏమైనా పెస్ట్ ఉందా ఏంటి అని చూసుకొని మొత్తం అన్నింటికి కూడా వాటరింగ్ అది చేసి ఇంకా ఏమైనా కట్ చేసే ఉంటే కట్ చేసేస్తానమాట. చూడండి, విరజాజి మొక్క చక్కగా పువ్వులు పూస్తుంది. అలాగే ఈ వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత గులాబీలు కూడా చక్కగా వస్తున్నాయండి. ఇవి కాశ్మీర్ గులాబీ అనమాట. ఇంకా చెట్టు అంతా కూడా చిగుర్లు వచ్చి ఇంకా మొగ్గలతో ఉంది. ఫ్లవర్స్ కూడా కలర్ఫుల్గా ఉన్నాయి. మీరు కనుక చామంతి మొక్కలు స్టెమ్తో ప్రొపగేట్ చేయాలి అనుకుంటే ఇది బెస్ట్ సీజన్ అనమాట. ఇప్పుడు చిన్న చిన్న కటింగ్స్ కనుక మీరు ఇసుకలో పెడితే చక్కగా మనకి దసరా అయిపోయిన తర్వాత వేర్లు వచ్చేస్తాయి. అవి తీసుకొని బెస్ట్ సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకొని ఆ కుండీల్లో వేసి కనుక అవి నాటుకున్నాం అనుకోండి, మనకి నవంబర్ డిసెంబర్ టైంకి చక్కగా పువ్వులు కూడా వస్తాయండి. ఇదిగోండి, గులాబీలన్నీ పూచాయి కదా, ఇవన్నీ కూడా కోసుకెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా నేను గార్డెన్లోకి వచ్చినప్పుడే ఇవి కట్ చేసుకెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటానండి. కవర్లో వేసేసి గట్టిగా ముడేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా దీపారాధన చేసుకునేటప్పుడు తీస్తానన్నమాట. ఇక ఇది వచ్చేసి సండే మార్నింగ్ అనమాట. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ పెట్టానండి. ఇడ్లీ పెట్టిన తర్వాత టిఫిన్స్ అయిపోయి ఇంకా గిన్నెలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి ఎండలో ఆరబెట్టేసి ఇదిగోండి చికెన్ కడిగేసి ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఈ చికెన్ అయితే చికెన్ పచ్చడికండి. అంటే ఎక్కువ బోన్లెస్ లేకుండా కొంచెం బోన్ ఉన్నవి మాత్రం వేశాను, మిగిలినవన్నీ కూడా బోన్లెస్ చికెనే. ఇక మళ్ళీ మరుసటి రోజు హాస్టల్కి వెళ్ళిపోతున్నాడు అనమాట. హాస్టల్కి తీసుకెళ్తాడని చెప్పేసి ముందైతే కొంచెం చికెన్ పచ్చడి తయారు చేస్తున్నాను. నేను ముందే శుభ్రంగా కడిగేసి ఉంచానండి. ఇంక అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసి ఇలా మూకుడులో వేసేసానా. ఇప్పుడు ఈ మూకుడు పైన మూత అయితే పెట్టేస్తున్నానండి. ఇక ఇక్కడ కేఎఫ్సీకి అయితే కలుపుతున్నాను అనమాట. చికెన్ తీసుకున్నాను, ఇందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు అలాగే ఆ చికెన్ ముక్కలకి సరిపడినంత కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మసాలా పొడి, కొంచెం చాట్ మసాలా ఇవన్నీ వేసానండి. ఇవన్నీ వేసి చికెన్ ముక్కలకి బాగా పట్టిస్తున్నానమాట. మా లక్కీ ఎప్పటి నుంచో అడుగుతున్నాడండి, చేయడానికి టైం లేదు, ఇంకా వేళైతే చేసి పెడుతున్నాను. మనం ఎంత చక్కగా చికెన్కి ఇవన్నీ పట్టిస్తే కేఎఫ్సీ టేస్ట్ అంత బాగుంటుంది. చూడండి, పచ్చడికి ముందు చికెన్ ముక్కలు వేసాను కదా, చూడండి ఎంత చక్కగా వాటర్ అంతా బయటకు వచ్చేసిందో. ఈ నీళ్ళన్నీ ఆవిరయ్యేలోపు చికెన్ చాలా వరకు ఉడికిపోతుందండి. ఇంకా చూడండి, ఇంకా కేఎఫ్సీ చికెన్లో మసాలాలన్నీ వేసి కలిపేసాను కదా, ఇప్పుడు ఒక గుడ్డు అలాగే కొంచెం పెరుగు, ఒక చిక్క నిమ్మరసం వేసేసి మళ్ళీ బాగా కలుపుతున్నాను. ఇవన్నీ వేసి కలిపిన తర్వాత చికెన్ను ఒక గంట అయినా నానబెట్టుకోవాలి. అప్పుడే కేఎఫ్సీ తినేటప్పుడు ముక్క క్రంచీగా టెండర్గా ఉంటుందన్నమాట. అంటే రబ్బర్ లాగా సాగకుండా చక్కగా పీస్ బాగుంటుంది తినడానికి. చూడండి, ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక గంట అలా ఉంచేసాను. ఇంకా తర్వాత మా చిన్నోడు చూడండి టిఫిన్ చేసేసి ఇంకా స్నానం చేసి వచ్చి మళ్ళీ పడుకున్నాడు. ఇంకా లేవరా బాబు అంటే
ఎంత బలవంతంగా లేస్తున్నాడో. ఇంకా సండే వచ్చిందంటే చాలండి పిల్లలకి ఇంక మనం చెప్పలేం కదా, ఇంకా ఆ వేళకు కూడా మనం ఇబ్బంది పెట్టకుండా వదిలేయాలి అని చెప్పేసి ఇంకా దుప్పటైతే అలా ఉండిపోయింది, మడత పెట్టేద్దామని చెప్పేసి ఇంకా బలవంతంగా అయితే లేపాననమాట. ఆ రోజు కూడా ఇంకా రెస్ట్ ఇవ్వాలి కదండీ! ఇంకా మనం కూడా ఇంకా అది చెయ్యి, ఇది చెయ్యి అని అనకూడదు కదా! ఇంకా వాడికి తెలుసండి ఎప్పుడు చదువుకోవాలో ఏంటో అని చెప్పేసి నేను ఇంకేం చెప్పను. ఇంకా ఆ వేళ అయితే ఒరేయ్ లేవరా మంచం వేయించి నేను పక్క దులిపేసుకొని మడత పెట్టేస్తాను. ఇంకా తర్వాత నీ ఇష్టం అని చెప్పేసి ముందు మంచం అయితే సర్దేశాననమాట. సండే ఒక్కరోజు హాలిడే ఉన్నా అది కూడా వర్కింగ్ డే లాగే ఉంటదండి. అంటే ఇంట్లో వర్కింగ్ డే అనమాట. ఇంక ఏవైనా హౌస్ క్లీనింగ్ కానీ, ఇంక ఇల్లంతా మాప్ పెట్టుకోవడం కానీ, ఇంకేమైనా సర్దుకోవడం, బట్టలవి మడత పెట్టుకోవడం అన్నీ ఆ వేళే చేస్తానన్నమాట. ఇంక ఇవన్నీ పనులు చేసిన తర్వాత మధ్యాహ్నం మాత్రం ఒక 2 గంటలైతే పడుకుండి పోతానండి. ఇంకా అది మాత్రం హాయిగా అనిపిస్తుంది. ఇంకా పనులయిపోయిన తర్వాత ఇదిగోండి వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్‌కి ముందే అల్లం, వెల్లుల్లి శుభ్రంగా కడిగి ఉంచేసాననమాట. ఇంకా అవన్నీ కూడా మిక్సీలు జార్‌లో వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో వాటర్ వేసి గ్రైండ్ చేయనండి. అవసరమైతే నూనె వేసి గ్రైండ్ చేస్తాను. ఇంకా అందులోనే ఉప్పు, పసుపు కూడా వేసేసి గ్రైండ్ చేసి స్టోర్ చేసుకుంటాను. కాకపోతే ఆ వేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసేటప్పుడు ఉప్పు, పసుపు మిక్సీలో వేయలేదు. ఇంకా జార్‌లోకి తీసేసిన తర్వాత అప్పుడు ఉప్పు, పసుపు వేశాననమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ చికెన్ ముక్కల్లో ఉప్పు, పసుపు వేసేసాను కదండీ! ఇంకా ఏమన్నా ఎక్కువైపోతుందేమో అని చెప్పేసి వేయలేదు. ఇంకా జార్‌లోకి తీసిన తర్వాత వేశాను. ఇంకా పచ్చడికైతే పల్లి నూనె వాడాలండి. ఆ పల్లి నూనెతోనే టేస్ట్ బావుంటుంది. ఇక నూనె అయితే మూకుడులో వేసిన తర్వాత ఎక్కువ వేడవ్వాల్సిన అవసరం లేదండి. నూనె కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోతుంది. గోరువెచ్చగా అయిన తర్వాత ఈ చికెన్ ముక్కలన్నిటినీ కూడా మూకుడులో వేసేస్తున్నాను. చికెన్ ముక్కల్ని నీళ్ళేమీ లేకుండా ఇలాగా ముందే ఎగరబెట్టేస్తాం కాబట్టి అప్పుడే చికెన్ ముక్కలు చాలా వరకు ఉడికిపోయి ఉంటాయి. నూనెలో వేసిన తర్వాత ఇప్పుడు చక్కగా వేగుతాయన్నమాట. ముందు ఎగరబెట్టేటప్పుడే ఉప్పు, పసుపు వేసేసాం కాబట్టి ముక్కకి చక్కగా ఉప్పు కూడా పట్టుంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్‌లో చికెన్ ముక్కలు చక్కగా వేపుకోవాలి. మా లక్కీకి ఏంటో తెలీదండి చికెన్ అంటే చాలా ఇష్టం. అసలు హాస్టల్‌లో ఫుడ్ కూడా సరిగ్గా తినట్లేదండి. మొన్న హెల్త్ బాలేదని వాళ్ళు ఫోన్ చేస్తే అసలు హడావిడిగా ఆ వేళకి ఆ వేళ బయలుదేరి వెళ్ళి మా హస్బెండ్ వాడిని తీసుకొచ్చేసారనమాట. ఇక ఇంటర్ చదువులు తెలిసిందే కదండీ! హాస్టల్‌లో మార్నింగ్ 5:00కి నిద్ర లేపితే ఇంకా 10:30 వరకు క్లాసెస్ ఉంటాయట. ఇంకా వాడికేంటంటే నేను ఇంటి దగ్గర ప్రతీదీ అలవాటు చేసేసానండి. వాడు అడిగిందల్లా చేసి పెట్టడం. ఇంకా ఇంటి దగ్గర ఫుడ్ అమ్మాయి ఇది కావాలి అన్నాడనుకోండి, ఆ టైంకి అది అరేంజ్ చేసేదాన్ని. ఒక్కొక్కసారి చెయ్యలేనమ్మా అంటే ఊరుకునేవాడు. ఇంకా 10థ్‌లో కూడా వాడు ఏది అడిగితే చేసి పెట్టేదాన్ననమాట. ఇప్పుడు అక్కడ ఫుడ్డు వాడికి అంతగా నచ్చక తినడం మానేశాడు. ఒకేసారి ఇంకా నీరసం వచ్చేసి బాడీ వీక్ అయిపోయి జ్వరం వచ్చిందనమాట. ఇంటికొచ్చిన తర్వాత హాస్పిటల్‌కి తీసుకెళ్తే యాంటీబయాటిక్స్ అవి ఇచ్చారు. ఒకరోజైతే నైటు అప్పుడే నాకు కూడా బాలేదు. వైరల్ ఫీవర్ అనమాట. వాడైతే ఒక రూమ్‌లో పడుకున్నాడు. ఇంకా ఒకరోజు నైటు బాగా డీహైడ్రేట్ అయిపోయినట్టు అనిపించిందంట బాడీ. మంచినీళ్ళు తాగుదామని వంటగదిలోకి వెళ్ళాడనమాట. వెళ్తే ఏమైందో తెలీదటండి. కళ్ళది మొత్తం మసక మారిపోయినట్టు అయిపోయి ఇంకా కళ్ళు తిరిగి పడిపోయాడు. పెద్దగా సౌండ్ వస్తే నాకు ఆ నిద్రలోనే ఇంకా సౌండ్ వినిపించి పరిగెత్తుకొని వెళ్ళి చూస్తే పడిపోయి ఉన్నాడనమాట. ఏంటమ్మా అంటే కళ్ళు తిరిగిపోయమ్మా పడిపోయాను అన్నాడు. అమ్మ బాబాయ్ అని చెప్పేసి ఇంకా మరుసటి రోజు మా హస్బెండ్ వెళ్ళి టెస్ట్ చేయిస్తే బ్లడ్ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తగ్గిపోయిందనమాట. హాస్టల్లో ఫుడ్ అది సరిగ్గా తినక హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పడిపోయిందనమాట. ఇంకా అందుకేనండి ఇంకా జ్వరం నుంచి కోలుకున్న తర్వాత ఇంకా వాడికి నచ్చినవన్నీ చేసి పెట్టాను. ఇంక ఇదిగోండి చికెన్ పచ్చడి చేసి పెడితే అన్నాడు, చికెన్ పచ్చడి చేసి పెడతావా అమ్మ అనేసి అడిగితే ఇంకా చికెన్ పచ్చడి చేశానండి. ఇంకా రోజుకి ఒక ముక్క వేసుకొని కొంచెం అన్నమన్నా తింటాడు కదా అని చెప్పేసి చికెన్ పచ్చడి చేసి పెడుతున్నాను. ఇంటి దగ్గర నుంచే నేను జంతికలు ఇవి అవి చేసి పెడతాను నాన్న అంటే వద్దంటాడు. ఈ బిస్కెట్స్ ఇవి అవి తీసుకెళ్తాడు, అవే తింటాడనమాట. ఇంటి దగ్గరే ఉంటే పల్లి ఉండ్లు ఇవి అవి నేను బలవంతంగా తినిపించేదానండి. అవి పెట్టినా కానీ వాళ్ళకి నచ్చలేదనుకోండి ఫ్రెండ్స్‌కి షేర్ చేసేస్తారు. ఇంటి దగ్గరే ఉంటే అన్నీ చూసుకుంటాం కానీ ఇంకా 10థ్ వరకేనండి ఇంక ఇంటి దగ్గర. ఇంకా ఇంటర్ స్టేజ్‌కొచ్చారంటే ఇంకా అన్నీ ఇంకా వాళ్ళ దగ్గరుండి చూసుకోవాల్సిందే ఫస్ట్ కాబట్టి ఇంకొక 6 మంత్స్ వరకు ఫస్ట్ జాయినింగ్ తర్వాత 6 మంత్స్ వరకు వాడికి కొత్తగానే ఉంటుంది. ఇంకా నాకు కొత్తగానే ఉంటుంది. ఇంకా అలాగా అలవాటు చేస్తున్నామనమాట.
ఇప్పుడైతే పర్వాలేదులేండి, నాకేదో ధైర్యం చెప్పే వెళ్ళాడు. నేను తింటానమ్మా నిజంగా ప్రామిస్ అని చెప్పేసి వెళ్ళాడు. ఇంకా నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఇంకా ఇదిగోండి వీడియో విషయానికి వస్తే, ఇంకా చికెన్ పచ్చడి విషయానికి వస్తే ముక్కలు చక్కగా వేగిపోయాయి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసానండి. ఫ్రెష్గా చేసింది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకొని వేసుకోవాలి. ఇంకా పచ్చడిలోకి వేసేసిన తర్వాత అప్పుడు ఉప్పు పసుపు కలిపానమాట. ఒక జార్లోకి తీసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంక ఎర్రగా వేగేంత వరకు ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై అయిపోవాలన్నమాట. అప్పుడే మనకి ఈ చికెన్ పచ్చడి 3-4 నెలల వరకు నిల్వ ఉంటుంది. బయటే ఉన్నా కానీ 3-4 నెలల వరకు ఉంటుంది. ఏదో మన పిచ్చి కానీ 3-4 నెలలు ఉంచుతామా ఏంటి చెప్పండి. చికెన్ పచ్చడి ఇంట్లో ఉంది అంటే ఇది ఇప్పుడు నేను చేసే క్వాంటిటీ ఇంకా వాడికి హాస్టల్కి పెడుతున్నాను కాబట్టి వాడు ఒక్కొక్క ముక్క తింటే కనీసం ఇంటికి వచ్చేంత వరకు వస్తుందేమో. అదే ఇంటి దగ్గరే కనుక ఉంటే ఒక్క 2-3 వారాల్లో అయిపోతుందండి. ఇంకా ఇందులోకి ఒక 4 టీ స్పూన్స్ వరకు సాల్ట్ వేసాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం వేసాను. దాంతోపాటు 1 టీ స్పూన్ మసాలా పొడి. ఇదైతే ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి చేసిన పొడి అనమాట. ఈ పొడి చేసి పెట్టుకుంటానండి, పులుసులో కూడా వేస్తాను. ఆ పొడి కూడా వేసి మొత్తం కలుపుతున్నాను. చికెన్ పచ్చడి కూడా చాలా వేడండి, అందుకే నాకు హాస్టల్ పెట్టడానికి పచ్చళ్ళన్నా కూడా భయం. కాకపోతే కంపల్సరీ రోజు పెరుగు తింటావా అని చెప్పేసి ప్రామిస్ చేయించుకొని అప్పుడైతే చేస్తున్నాను. ఇదిగోండి ఇలా ఉంటుంది పచ్చడి. ఇదంతా వేసిన తర్వాత చికెన్లో వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా వేగిపోయిన తర్వాత ఇంకా స్టవ్ మీద నుంచి దించేసి అప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇక్కడ KFCకి పైన కోటింగ్ అయితే రెడీ చేస్తున్నానండి. మైదా పిండి, అందులోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, కొంచెం కారం, పసుపు, ఉప్పు, మసాలా పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం చాట్ మసాలా వేసేసి మొత్తం ఈ పిండిని అంతా చక్కగా కలుపుకుంటున్నాను. ఇది కలిపేసిన తర్వాత ఇంకా కూర కోసం అయితే ముందే కుక్కర్లో నూనె వేసేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసిన తర్వాత ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసేసి ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయిన తర్వాత ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. వేసేసి ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేస్తున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వాలండి. అంటే ఆ వేళ సాయంత్రం చపాతీ చేయమని అడిగారు పిల్లలిద్దరూ కూడా, అందుకని చెప్పేసి కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండేటట్లు చేస్తున్నాను. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత అప్పుడు ఇదిగోండి చికెన్ వేసేసి మొత్తం కలుపుతున్నాను. ఇంకా మధ్యాహ్నం అయితే కొంచెం రైస్ మాత్రమే పెట్టానండి. ఇంకా KFC ఉంది, ఇంకా రైస్ చారు కూడా పెట్టానమాట. ఇంకా చికెన్ గ్రేవీ అయితే సాయంత్రం చపాతీలోకి ఉంటుందని చెప్పేసి చేసేసాను అనమాట. ఇక ఇదిగోండి KFC చికెన్కి అయితే ముందు చికెన్ నానబెట్టేసాను కదా, ఆ చికెన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి. ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఆ చికెన్ ముక్క ఒక్కొక్కటి తీసేసి ఇదిగోండి ఇలా పిండిలో కోట్ చేసి డీప్ ఫ్రీజర్లో ఐస్ వాటర్ పెట్టానండి. అంటే వాటర్ పెట్టాను, అది కొంచెం బాగా కూల్ అయిపోతుంది కదా, అందులో ముంచి అప్పుడు తీసి మళ్ళీ ఇలాగ పిండికి కోట్ చేయాలి. అప్పుడు మనకి KFC పైన కొంచెం క్రంచీగా లేయర్ తగులుతుంది కదా, అలాగా మనకి పైన లేయర్ వస్తుందన్నమాట. ఇదిగోండి ఇలాగ పిండిని చక్కగా పట్టించాలి ముక్కకంతా కూడా. అప్పుడు ఇలాగ పైన ఇలా పొరలుగా ఆ లేయర్ ఉంటుంది. పిండి ముక్కకి చక్కగా కోట్ చేసామనుకోండి, ఫ్రై చేసిన తర్వాత ఆ పీసు ఎక్స్ట్రా క్రంచీగా ఉంటుందన్నమాట. KFC ఏంటంటే ఇంకా మనం అక్కడి నుంచి తెచ్చుకొని ఇంటి దగ్గర తినేసరికి కొంచెం మెత్తగా అయిపోయినట్లు ఉంటుంది కదా, మనం ఇంటి దగ్గర చేసుకుంటే అప్పటికప్పుడు వేడిగా తింటే ఆ మజాయే వేరనమాట. చక్కగా క్రంచీగా భలే టేస్టీగా ఉంటుందండి. ఇంకా ముక్కలన్నిటికి ఒకేసారి పట్టించి, అంటే ఇంకా ఫ్రై చేస్తాము అనగా కొన్ని బ్యాచ్లుగా ఇలాగ పిండి పట్టించుకోవాలి. పట్టించిన వెంటనే కూడా ఆ నూనెలో వేసేయాలన్నమాట. లేదంటే ఆ లోపల చికెన్ పీస్ ఉన్న తడికి ఈ పిండి కూడా ఆ తడిని పీల్చుకొని మనకి ఫ్రై అయ్యేటప్పుడు అంత క్రంచీగా ఉండదు. ఇలా ఈ బ్యాచ్ వేసేసానా, ఇక తర్వాత మళ్ళీ బ్యాచ్ ఇది తీసేసే ముందు చక్కగా పిండి కోట్ చేసి పెట్టుకుంటాను. ఇంకా తర్వాత ఇవి తీసేసి మళ్ళీ ఆ వెంటనే వేసేస్తానమాట. అవి వేసేసిన తర్వాత ఒక్క నిమిషం అలా ఉంచేసి మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకుంటే ఒక్క 10 మినిట్స్కి వేగిపోతాయండి. మనం చికెన్ ముందే గంట ముందు నానబెట్టి ఉంచాము. అలాగే నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టుంచాను కదండి, డీప్ ఫ్రీజర్లో పెట్టుంచితే చికెన్ ముక్క చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది, లోపల చాలా త్వరగా ఉడికిపోతుంది అనమాట. ఇదిగోండి చూడండి, అస్సలు KFC కన్నా ఇంకా బాగున్నాయన్నారండి మా పిల్లలైతే. అంత బాగుంది టేస్టు. మీరు కూడా ఈ రకంగా ఒకసారి ట్రై చేసి చూడండి. బయట నుంచి తెప్పించే కంటే ఇంట్లో చేసి పెడితే ఇంకా హైజెనిక్గా ఉంటుంది కదా. ఇదిగోండి KFC చికెన్ అయితే రెడీ అయిపోయింది.
పిల్లలు అడిగిన తర్వాత వాళ్ళకి ఇంట్లోనే చేసి పెట్టామనుకోండి భలే హ్యాపీగా అనిపిస్తుందండి. వాడి హాస్టల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి చికెన్ అసలు వండలేదండి, హెల్త్ బాగాలేదని చెప్పేసి. ఆవేళే ఇంకా ఈ వెరైటీస్ అన్నీ చేసి పెట్టాననమాట. ఇక చికెన్ కర్రీ విషయానికి వస్తే ఇదిగోండి చికెన్ సగం ఉడికిపోయింది కుక్కర్లో. ఎందుకంటే ఇంక ఇవన్నీ చేయడం వల్ల టైం అయిపోతుందండి. అప్పటికే 1:00 అయిపోయిందనమాట. నాకు కూడా సండే అంటే కొంచెం ధీమా వచ్చేస్తుందిలేండి. అందుకని కుక్కర్లో పెట్టేసాను. కుక్కర్లో అయితే త్వరగా ఉడికిపోతుందండి చికెను. అంటే విజిల్ పెట్టను కానీ కుక్కర్లో వండేస్తానమాట. ఇక తర్వాత సరిపడినంత కారం, అలాగే మసాలా పౌడరు, ఇంక ఇవి అన్నీ వేసుకొని చేసిన మసాలా పొడి అనమాట. గసగసాలు, ఎండు కొబ్బరి, మసాలా దినుసులు అన్నీ వేసి చేసిన మసాలా పొడి అదైతే వేసేసానండి. నార్మల్గా అయితే కొబ్బరి, గసగసాలు మిక్సీకి వేసేసి వేస్తానన్నమాట. ఇంకా వేళ అంత టైం లేదు కదా అని చెప్పేసి ఇంకా అవన్నీ చేసి పెట్టుకుంటానండి. మసాలా పౌడరు అదైతే 2 టీ స్పూన్స్ వేస్తే చక్కగా టేస్ట్ భలే వచ్చేస్తుంది. అదైతే వేసేసాను. అంటే ఇన్స్టెంట్ మసాలా పౌడర్ అనమాట. హోమ్ మేడ్ ఇన్స్టెంట్ మసాలా పౌడర్. ఇంక ఇందులోనే కొంచెం పెరుగు, తగినంత ఉప్పు కూడా వేసేసి మొత్తం కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు ఉడికించుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా మిగిలిన కేఎఫ్సీ అన్నీ కూడా వేసేసి అవి కూడా ఫ్రై చేసి అయితే తీసేసానండి. ఇంకా చికెన్ పచ్చడిలోకి చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం పిండాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ నేను 5 నిమ్మకాయలు తీసుకున్నాను. నిమ్మకాయలు ముందే కడిగి ఒక పొడి క్లాత్తో శుభ్రంగా తుడిచేసి ఉంచేసానండి. నిమ్మకాయలన్నీ కట్ చేస్తానన్నమాట. మా లక్కీ అయితే అవి పిండేసి ఇస్తానన్నాడు. ఇంకా వాడికి ఇచ్చేసి నేను కిచెన్ అంతా సర్దేశాను. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు వినాయకుడి నిమజ్జనం సంబరం జరుగుతుందండి. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా సౌండ్స్ వస్తే అవి కొంచెం ఇగ్నోర్ చేసేయండి. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చిందనుకోండి తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీకు ఈ రెసిపీస్ ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేస్తుంది. ఇక ఇదిగోండి పచ్చడి చూడండి, ముందు కొంచెం పలుచగా ఉన్నట్టుంది కదా, ఇప్పుడు కొంచెం ఇలా చూడండి ఇలాగా చిక్కబడుతుంది అనమాట. ఇంకా తర్వాత ఇంకా పూర్తిగా చల్లారిపోయింది కదండి. ఇప్పుడు నిమ్మరసం అయితే కలిపేసుకోవచ్చు. ఇంకా ఇదిగోండి చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే టేస్టీ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయినట్లే. ఇంకా తర్వాత కేఎఫ్సీ తీసుకెళ్ళి మా పిల్లలకి ఇచ్చానమాట. అబ్బా చాలా బాగుందమ్మా, చాలా టేస్టీగా ఉంది అని చెప్పాడు. ఇదిగో మా చిన్నోడు చూడండి తింటున్నాడు, తిని సూపర్ ఉందని చెప్తున్నాడు. ఇంకా తర్వాత ఇంకా ఉన్నవే కదండి, ఇంకా గిన్నెలన్నీ కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టేశాను. ఇంకా తర్వాత కొన్ని బట్టలు ఉంటే అవి కూడా ఆరబెట్టేశాను. ఇంకా మొత్తం కౌంటర్ టాప్ అంతా నీట్గా చేసేసాను అనమాట. ఇంకా ఇదిగోండి చికెన్ పచ్చడి కూడా చల్లారిపోయింది. ఇప్పుడు నిమ్మరసం అయితే వేసేస్తున్నాను. నిమ్మరసంలోని పిక్కలు ఏమీ లేకుండా నీట్గా వడపోసుకొని అదైతే వేసుకోవాలండి. పచ్చడి పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే నిమ్మరసం వేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసిన పచ్చడి చేదొచ్చేస్తుంది. ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, నెక్స్ట్ మరొక మంచి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.